హల్లెలూయా. చూడు, భూమి మీద మనిషిగా పుట్టినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి భౌతికముగా ఏదో ఒక సామర్థ్యము లేదా ఇంగ్లీష్లో టాలెంట్ కలిగిన వారంగా దేవుని చేత చేయబడతారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు వేస్ట్ ఫెలో అనడానికి ఎవడు లేడు. నీకు ఊత పదమే ఆ మాట వచ్చేసిద్దేమో కానీ నోటంబట భూమి మీద వేస్ట్ ఫెలో అనేది ఏమీ లేదు. అంతా పనికొచ్చేది, అంతా మంచిగానే దేవుని దృష్టిలో ఉంది భూమి అంతా. మానవుడు ఆయన పోలికలో ఉన్నాడు కాబట్టి అందరిలోనూ ఒకటే ఆ సామర్థ్యము, తలాంతు, టాలెంట్ ఉండకపోవచ్చేమో కానీ భౌతికంగా ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకమైన సామర్థ్యము, టాలెంట్ అనేది ఉంటుంది. భౌతికమైన విషయం మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ భౌతికమైనది కొన్నిసార్లు వారే నాలో ఈ టాలెంట్ ఉందని వాళ్ళు గమనించుకుంటారు, లేదా ఆ ఇంట్లో వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఆ స్కూల్లో టీచరు ఎవడో ఒకటి చూసి వీళ్ళు ఈ టాలెంట్ ఉంది, వీడిని ఇలాగ మారిస్తే ఈ రంగంలో వీడు గొప్పడవుతాడు అని చెప్పి వారిని ప్రోత్సహించి వెనుతట్టి వాళ్ళ అన్మాల గాడ్ ఫాదర్ లాగా నిలబడి వాళ్ళ ఆ రంగాల్లో గొప్పవారిని చేసిన వాళ్ళుగా ఈ భూలోకంలో కొందరు చూస్తాం. ఎందరో గొప్ప వాళ్ళ పేర్లు చెప్పడమే కాదు, నీకు దేవుడు ఏదైనా ఒక సామర్థ్యం తప్పకుండా ఇచ్చే ఉంటాడు. ఇవ్వలేదని అంటే నీది అజ్ఞానం, ఇవ్వలేదు అనేది అయితే ఉండదు. ఇప్పుడు సినిమా రంగంలో చూసుకుంటే చాలామంది వాళ్ళు స్వతహాగా యాక్టర్ అవుదామని ఆశ కలిగి ఉన్నోళ్ళు కాదు. ఎవడో దారైపోతే అని చూస్తాడు, ఇప్పుడు బాగున్నాడు, హైటు, పర్సనాలిటీ, కలరు అంతా బాగున్నాడు, నా సినిమాలో ఈ వేషానికి వీడు అయితే పని చేస్తాడు, అలాగా ఆ వ్యక్తి ఇలా పనికొస్తాడని వాళ్ళు ఉన్న సామర్థ్యం ఇటు పక్కన వ్యక్తి కనిపించినప్పుడు చాలామంది అలాగ ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ నాగేశ్వరరావు గురించి చెప్పినప్పుడు అయితే ఆయన రైల్వే స్టేషన్లో కూర్చుని ఏదో చేస్తున్నప్పుడు ఆ రైల్లో ఒక వ్యక్తి దర్శకుడు ఎవరు వెళ్తా స్టేషన్లో ఉండి చూశాడంట. ఆయన ఆగినప్పుడు గుడివాడ దగ్గర దిగి వెళ్ళి మాట్లాడి ఆయనకి ఏదో అడ్రస్ ఇచ్చి ఇతను జోక్ అనుకున్నాడంట. బట్ అతనికి అనిపించింది ఆ చూసిన కాసేపట్లోనే ఇతను ఫలానానికి పనికొస్తాడని చెప్పి ఏదో అనిపించింది. అలాగా ఆ రంగంలో ఆ వ్యక్తి గొప్పవాడిగా మార్చబడ్డాడంటే అతనిలో ఒక సామర్థ్యం ఎవడో చూశాడు. క్రికెట్ ఫీల్డ్లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 10th కూడా సరిగా పాస్ అయ్యాడు లేదు, మరి 10th పాస్ అయ్యాడు, 10th మహా అయితే అతను చదివింది. కానీ క్రికెట్లో ఆయన గాడ్ ఆఫ్ ది క్రికెట్ అంటారు, క్రికెట్ ప్రపంచానికి దేవుడు అంటారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కోచ్ ఆయనలో టాలెంట్ ఉందని చెప్పని చాలా తీవ్రంగా దాన్ని పదును పెట్టి అతన్ని ఇండియన్ క్రికెట్ పంపించినప్పుడు 20-25 ఏళ్ళు ఇండియా క్రికెట్కి సేవ చేసి రిటైర్ అయిపోయిన వాడిగా ఉన్నాడు. వారి కుటుంబంలో వాళ్ళు, వాళ్ళ స్కూల్లో వాళ్ళు గుర్తించినప్పుడు ఆ గుర్తింపును మహేంద్ర సింగ్ ధోని అనే అతను క్రికెట్లో ఇండియాకి 2 వరల్డ్ కప్లో ఒక ఛాంపియన్షిప్ అందించాడు. అతను గోల్ కీపర్గా పనిచేసేవాడంట స్కూల్లో. ఆ కోచ్కి గోల్ కీపర్ కాదు, వీడికి చాలా టాలెంట్ ఉంది, వికెట్ కీపర్ని చేద్దామని చెప్పని అతను ఆ ఫీల్డ్ నుంచి ఇతను ఇటు సైడ్ మార్చి ఇందులో పంపించాడు. నేను ఏం చెప్తున్నానంటే భౌతికంగా కొన్నిసార్లు మనలో కొన్ని టాలెంట్లు ఉన్నప్పుడు అయితే మనకే అర్థమవుతాయి, లేదా ఎవరైనా ఎదుటి వారికి అవి కనపడినప్పుడు నిజమే ఈ సామర్థ్యం ఉంది, నేను దీని కొరకు నేను నల్లగొట్టుకుని దాన్ని తగ్గట్లుగా నేను తయారు చేసుకుని ఆ రంగంలో నేను ముందుకు వెళ్తాను అనుకున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అలాగా వాళ్ళు బ్రతికి అనేకులను బ్రతికిచ్చే వాళ్ళుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కేవలం వాళ్ళకు వచ్చిన ఆ యొక్క వంటలను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి టాలెంట్ అనమాట వంట చేయడం, ఏ బామరుచులు అని చెప్పిన ఏదో ఒకటి పెడతా ఉంటారు అనమాట. ఆ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, ఫాలోవర్లు అయిపోతున్నారు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఆ చెన్నైలో ముసలాయన ఒకటి ఉంటాడు, ఆ ముసలాయన యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వంటలు చేసి అనాథ పిల్లలకు పెడతారు. వాళ్ళేం తినరు, బల్క్గా చేస్తారు, అనాథ పిల్లలకు పెడతారు. విపరీతమైన ఫాలోయింగ్ అనమాట ఆ వంటల ఛానల్ కన్నా. వాళ్ళకి టాలెంట్ ఉంది, చేస్తున్నారు, నేర్పిస్తున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, సహాయం చేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎంతోమందికి మేలుగా మారుతున్నారు. ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే గమనించండి, నీ జీవితంలో కూడా కేవలం ఇది భౌతికమైన మాట. నువ్వు భౌతికంగా దీవించబడాలంటే దేవుడు నీలో ఉంచిన ఆ సామర్థ్యం ఏంటో నువ్వు గమనించుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పావు కాబట్టి అదిగో నాకు టాలెంట్ ఉంది, నేను సినిమాల్లోకి యాక్ట్ చేస్తాం, మళ్ళీ అలాంటి టాలెంట్లు మళ్ళీ ఇక్కడ ఉపయోగించు. మాకు
నీవు దైవికమైన లిమిట్లో, దైవికమైన క్రమములో, వినండి అమ్మ ఉన్న నలుగురు, దైవికమైన హద్దులో నీ సామర్థ్యాన్ని ఎంతగా ఉపయోగించగలవు అంతగా ఉపయోగించాలి, అంతే. అది దాటి నా దగ్గర నాకున్నంత అందం అవ్వట్లేదు కాబట్టి నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతాను, లేకపోతే నేను ఏదో చేస్తాను, ఈ మళ్ళీ అటువంటి వాళ్ళే అందులో ఏమీ లేదని చెప్పి వదిలేసి వచ్చి ఫీల్డ్లో నుంచి వచ్చేసేసి క్రికెటర్లు సావుకులుగా మారిన వారు ఉన్నారు, డైరెక్టర్లు సావుకులుగా మారిన వారు ఉన్నారు, హీరోలు సావుకులుగా మారిన వారు ఉన్నారు, డాన్స్ అందరూ ఇటు వస్తున్నారు. మళ్ళీ నాలో ఈ టాలెంట్ ఉంది కాబట్టి, ఇప్పుడు నువ్వే చెప్పావు కాబట్టి నేను అటు వెళ్ళిపోయి ఏదో ఉద్ధరిస్తాను, అంత త్యాగాలు చేయమాక. హల్లెలూయా. దేవుని వాక్య పరిధిలో నువ్వు బ్రతకడానికి, ఇతరులకి మేలుగా మారడానికి దేవుడు నీకు పెట్టిన సామర్థ్యం ఏంటో గమనించు. నా దగ్గరికి అక్కడ విజయవాడ సంఘానికి ఇద్దరు ఫ్యామిలీ వస్తారు, ఇద్దరు పిల్లలు ఉంటారు అన్నమాట, ఇద్దరు మగపిల్లలు ఉంటారు. ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇంతింతే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏం కనిపించిందంటే, పెద్దోడు అట్ట చూసి బొమ్మేసేస్తారండి. ఆడింతే సెకండ్ క్లాస్ ఉంటాడే మహా. అట చూసినట్టు బొమ్మలేసేస్తారండి. మా అబ్బాయికి పిచ్చ టాలెంట్ అండి, చూస్తే బొమ్మేసేస్తారండి. వీడి పరిస్థితి అంటే రెండో వాడు ఆడింటికి వెళ్ళిపోయి, ఎవరు లేనప్పుడు వంటగదిలోకి వెళ్ళిపోయి పళ్ళాలు, గ్లాసులు, ప్లేట్లు, గీట్లు మొత్తం పెట్టుకుని అటు దబ్బడి వాయిస్తారంట. మళ్ళీ బాగా వాయిస్తారంట. తలకాయ నొప్పి వచ్చేలా కాదు, వాళ్ళు బాగా వాయిస్తారంట, దబ్బడి వాయిస్తారంట. ఆడింతే మళ్ళీ ఆడ తమ్ముడు పెద్దోడు అన్న సెకండ్ క్లాస్, వీడు మహా అయితే యూకేజీ కూడా ఉంటాడు లేదు నాకు తెలియదు. వీళ్ళంటే ఎట్టయినా మా ఊడిని తీసుకెళ్ళి ఇలాంటి కాంగో నేర్పిస్తాను, ప్యాడ్ నేర్పిస్తాను, మా ఊడి టాలెంట్ ఉంది ఎట్టయినా అంటున్నాడు. ఇప్పుడు ఇంత నేర్పించి ఎటు తీసుకెళ్తావాడిని? దేవుని కొరగా అటు వెళ్ళిపోద్దువా? ఫైన్. నేను ఏమంటున్నానంటే, కొందరికి బాల్యంలోనే వాళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు ఇంత టాలెంట్ ఉంది, ఉపయోగపడతాడు దేనికన్నా. కొందరు ఎదిగినాక, కొందరు 20, కొందరు 30. కానీ దేవుడు ఒక సామర్థ్యం ఉంచుతాడు. నువ్వు బతికెందుకు ఉంచుతాడు? ఇతరులకి, నీ కుటుంబానికి మేలుగా, దీవెనగా మారేందుకైతే. వాళ్ళు అది ఇచ్చింది కూడా దేవుడే, ఆ సామర్థ్యం ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా, స్తోత్రం చెప్పు. లేదు నాకు నా సామర్థ్యం ఏంటో తెలియదు అనుకున్నప్పుడు దేవుణ్ణి అడుగు, దేవుడే నేర్పిస్తాడు నీకు. ఏది చేయటం వలన నీ జీవితం నీకు ఇతరులకు మేలుగా మార్చబడుద్దో చెప్తాడు. ఎందుకంటే నేను ఒక స్టోరీ విన్నాను. ఆయన 1800 కాలము వ్యక్తి, క్రైస్తవుడు. ఆయన ఒక కంపెనీలో ఒక వర్కర్గా పనిచేస్తూ ఉండేవాడు. వర్కర్గా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఆదివారం పనికి పిలువబడేవాడంట. ఆయన పేరు మర్చిపోయాను. ఖచ్చితంగా ఆదివారం పనికి పిలువబడేవాడైతే నేను రానని చెప్పాను. స్టార్టింగ్లో ఊరుకున్నారు కానీ తర్వాత ఊరుకులేదంట. ఊరుకోకపోయిన కారణం చేత ఈయన జాబ్లోంచి తీసేశారు. ఇంటికాడ కూర్చుని ఏం చేయాలి ప్రభువా, ఈ గోలేంటి ప్రభువా, మరి ఏమో ఆదివారం ఏమో నీదంటున్నావు, వీళ్ళు ఏమో ఎట్లా చేస్తున్నారని చెప్పని ఆయన బాధపడతా ఉండి, నేను ఏదో ఒకటి బతకాలి కదా ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని చెప్పినప్పుడు ఆయన ఆఫీస్లో కానీ వర్క్లో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు, ఇప్పుడు నిన్న మనకి జెండాలు గుచ్చుకున్నారు కదా, ఏం వాడతాం కామన్గా? గుండు వాడతాం, గుండ్సు వాడతాం. అప్పట్లో వాళ్ళు అలాగా వాళ్ళ కాగితాల కోసం వాటి కోసం సూదులు వాడేవాళ్ళంట. దేవుడు ఒక రోజున ఆయనకి ఆ సూదిని చూపించి ఇచ్చేది జ్ఞానం ఏంటంటే, ఇలా కాదు, అది గుచ్చుకునేది కదా ఒక పక్క ఎప్పటికైనా, ఇలా కాదని చెప్పని దాని నుంచి దేవుడు పిన్నీస్ తయారు చేస్తా జ్ఞానం ఇచ్చాడంట. దేవుడే మాట్లాడంట, అది గుచ్చుకుంటుంది కదా, అది గుచ్చుకోకుండా దాన్ని ఇలా పిన్ చేయగలడానికి నువ్వు ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పని జ్ఞానం ఇచ్చినప్పుడు, నువ్వు నమ్మండి, ఆ తర్వాత కనిపెట్టిన ఎన్నో యంత్రాలకు రీప్లేస్మెంట్ ఉన్నాయి కానీ ఈ రోజుకి పిన్నీస్ రీప్లేస్మెంట్ లేదు. ఏమైనా ఉందా దానికి? ఈ రోజుకి జాకెట్లకు వాడతారు, చీరలకు వాడతారు, ఈ రోజుకి కర్టెన్స్, ఈ రోజుకి 1820లోనూ 19లోనూ ఆయన ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన కనిపెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజుకి అది ప్రపంచవ్యాప్తంగా వాడబడుతూనే ఉంది. ఆ పేటెంట్ అయింది, పిన్నీస్ మీద పేటెంట్ అయింది. సో ఆ హక్కును బట్టి ఆయన బ్రతుకున్న కాలంలో ఎంతో సంపాదించాడు. ఇప్పుడు ఎవరిచ్చారు మరి ఆ సామర్థ్యం? దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు ఇవ్వకుండా మనలో ఉన్న సామర్థ్యం ఏది లేదు. దేవుడు ఇవ్వని సామర్థ్యం మన దగ్గర ఏది ఉండదు, ఉపయోగపడదు. దేవుడు ఇచ్చింది ఎప్పటికైనా దీవెనకరమే. నేను అందుకే అన్నాను, ఒకవేళ నీ జీవితంలో ఏం నా బతుకు ఏం చేయాలా అన్నప్పుడు నువ్వు 10 మందిని అడగొద్దు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ జాబ్ తర్వాత ఈ జాబ్. నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడిగితే నీలో ఉన్న సామర్థ్యానికి తగ్గ పని బయటకు వచ్చింది?
తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించుకుని దినములన్నీ లెక్కించి నీ సామర్థ్యంలో ఎరిగిన దేవుడు కదా ఆయన. అది కాబట్టి నువ్వు దేవుడిని అడిగి నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ చెప్తున్న తలాంత్ అనే విషయం అది కాదు. జీవితం కొరకైతే ఈ విషయం, కానీ ఇక్కడ చెప్తున్న తలాంత్ అనే మాట అర్థం అది కాదు. ఇక్కడ చెప్తున్న తలాంత్ అనే దానికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తలాంత్ అనే దానికి 3600 అని చెప్పని అక్కడ, ఒక్క తలాంత్ అంటే 3600 అని చెప్పని అక్కడ కింద నోట్ చేసి పెట్టారు. ఒక ట్రాన్స్లేషన్లో ఒక సేవకుడు ట్రాన్స్లేషన్లో ఒక తలాంత్ అంటేనే 1 కేజీ బంగారం అంట. ఒక తలాంత్ అంటే 1 కేజీ బంగారం అంట. మరి ఆ రోజుల్లో కేజీ బంగారం 3600 ఉండేదేమో. ఆ రోజులు, ఇది 2000 సంవత్సరాల క్రితం కదా, ఉండేదేమో. ఇప్పుడు యజమానుడు, ఆ ఓనరు, ఆ ఇంటి యజమానుడు వెళ్తా ఒకడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడంట? 5 తలాంతులు ఇచ్చాడు. రెండో వాడికి ఎన్ని ఇచ్చాడంట? 2 తలాంతులు ఇచ్చాడు. మూడో వాడికి ఎన్ని ఇచ్చాడంట? 1 తలాంతు ఇచ్చాడు. అక్కడ రాయబడినమాట, ఎవరి సామర్థ్యము చొప్పున, ఎవడి సామర్థ్యం చొప్పున వాడికి ఇచ్చాడంట. ఎవడి సామర్థ్యం ఏంటనేది మనుషులకు తెలిసిద్దా, దేవుడికి తెలిసిద్దా? దేవుడికి తెలుసు మన సామర్థ్యం ఏంటో. ఇప్పుడు ఇంతకీ ఆ తలాంత్ అంటే ఏంట్రా బాబు అని అంటే, ఇంతకు ముందు నేను చెప్పింది నువ్వు భౌతికంగా పోషించబడటానికి, దీవించబడటానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, ఇతరులకు మేలుగా మారడానికి, ఇతరులకు ఆర్థికంగా ఒక భరోసా ఇవ్వగలిగిన స్థాయికి రావడానికి ఇందాక చెప్పిన సామర్థ్యం భౌతికమైన. ఇక్కడ చెప్పే సామర్థ్యం ఏంటి అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన శారీరకమైన బలం, శారీరకమైన జ్ఞానం, దేవుడికి ఈ లోకంలో నీకు ఇచ్చిన సమయము, దేవుడు రక్షణ పొందుకున్నాక నీకు ఇచ్చిన తలాంతులు అనగా వరములు, సామర్థ్యములు అన్నీ తలాంతు కిందకే వస్తాయి. అన్నీ దేవుడు నీకు ఇచ్చిన ధనము, సమయము, బలము, ఆరోగ్యము, రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మ సంబంధంగా నీకు ఇచ్చే వరము, ప్రతిదీ కూడా తలాంతు కిందకే వచ్చింది. అయితే దేవుడికంట ఎవరి సామర్థ్యం ఏంటో తెలిసి వాళ్ళకి ఆ తలాంతు ఇస్తాడంట. హల్లెలూయా. ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడు? ఆ 5 తలాంతులు పొందుకున్న వాడు వెళ్ళి వాటిని ఉపయోగించి, వాటిని ఇన్వెస్ట్ చేసి, వాటిని పెట్టుబడిగా పెట్టి ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా ఉంటే దాన్ని ఉపయోగించాలి, మరుగున పెట్టడానికి వీలు లేదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏదైనా దేవుని పని కొరకు ఉపయోగించాలి. దేవుడు నీకు భౌతికంగా నెట్టుకు రావడానికి కావాల్సిన కృపలు నీకు ఆల్రెడీ పెట్టాడు. కానీ దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, రక్షణ పొందుకున్నాక ఆయన పరిశుద్ధాత్మ మూలంగా కొన్ని తలాంతులు మనకి ఇస్తాడు. అప్పటికే ఉన్న భౌతికమైనవి దేవుని పని కొరకు వాడచ్చు. దేవుడు ఆత్మ మూలంగా కలిగినవి కూడా దేవుని కొరకే వాడి ఇంకా దేవుని యొక్క రాజ్య విస్తరణకు మనం ఉపయోగపడే వారంగా మార్చబడాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థం కావాలంటే ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రాత్రి కదా కొరింథీయులు మొదలు పెట్టాం, చూడండి. 12 మొదటి వచనం. ఏంటి దీని బాధం? ఆత్మ సంబంధమైన వరాల గురించి సంఘానికి తెలియాలి, లేకపోతే ఉపయోగించరు కదా. 4వ వచనం, అది అక్కర్లేదు మిగతా. అందరిలోనూ అయినా అందరి ప్రయోజనము కొరకు. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఎందుకనంటే అందరికీ ప్రయోజనం కలగాలని సంఘంలో ఉన్న తన బిడ్డలందరికీ ఆత్మ ప్రత్యక్షతనిస్తాడంట. మీకు అర్థమైందా? ఎందుకు ఇస్తున్నాడు? నీ కింద భౌతికంగా ఇచ్చిన సామర్థ్యం నీ పోషణకి, నీ కుటుంబానికి. కానీ దేవుడు ఆత్మ సంబంధంగా ఇస్తున్న సామర్థ్యం అందరి ప్రయోజనానికి. నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో దేవుడు నీకు ఇచ్చిన తలాంతు పక్కనోడికి ఒక్కొక్కసారి ఇవ్వడు. నీకు ఇచ్చిన సామర్థ్యము, నీకు ఇచ్చిన కృపావరము పక్కన వాళ్ళకి కొన్నిసార్లు ఇవ్వడు. వాడికి ఇచ్చింది నీకు ఇవ్వడు. కానీ ఇచ్చింది ఒకే దేవుడు, కలిగింది ఒకే ఆత్మ మూలంగా,
కలిగిన నానా రకాల పరిచర్లు అన్నీ ఇచ్చేవాడు మళ్ళీ ఆయనే. అంతా కూడా సంఘం యొక్క మేలు కొరకే. హల్లెలూయా. ఈరోజే ఈ వాక్యం వింటున్నావా? ఈ వాక్యం ఈరోజు వింటున్నావా? కాదు, నీకు తెలుసు ఈ వాక్యాలు నేను కొత్తగా చెప్పాల్సిందే ఉంది. అసలు మనకి కొత్తగా వెళ్ళిన చోటైతే కొత్తగా చెప్పాలి తెలుసు. కానీ ఈరోజు మనలో ఉన్న బలహీనత ఏంటారంటే, దేవుడు మనకిచ్చిన సమయం కావచ్చు, ధనము కావచ్చు, భౌతికమైనవే, కానీ ఇవి కూడా తలాంతలే. ఎందుకంటే కొందరికి సమయమే ఉండదు, కొందరికి బలమే ఉండదు, కొందరికి ధనమే ఉండదు. దేవుడు మనకి ఇచ్చినవి కూడా వీటితో పాటుగా ఇవి తలాంతుల భాగమే. వీటితో పాటుగా ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత ఇస్తాడంట. 18 రకాల వరాలు చెప్తాడు. మొత్తం చదువుకుంటా అక్కడ మేజర్ 9, మైనర్ 9, మేజర్ ఒక 9, మైనర్ ఒక 9, పెద్దవి చిన్నవి కింద కలిపి మొత్తం 9 రకాల కృపావరాలు, 18 రకాల కృపావరాలు సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏవైతే తలాంతులు మనం కలిగి ఉన్నామో ఆ తలాంతుని ఎవరి కోసం ఉపయోగించాలి? దేవుని పని సవ్యంగా జరిగి దేవుని సంఘంలో క్షేమాభివృద్ధి కలగడం కొరకు మన యొక్క తలాంతును అక్కడ ఉపయోగించే వారంగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ విచారం ఏంటోనంటే, దేవుని పని అన్నప్పుడు, దేవుని ఆరాధన అన్నప్పుడు, దేవుని కార్యం అన్నప్పుడు అది సేవకులదో, అది కొద్దిమంది సంఘంలో యాక్టివ్గా ఉండే బిడ్డలదో అన్నట్లుగా మారిపోతుంది తప్ప, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని, అందరితో సమానంగానే తన రక్తంలో నిన్ను కడిగి కొనుక్కున్నాడని, అందరికి ఇచ్చినట్లుగానే నీకు తన ఆత్మ ప్రత్యక్షతను ఇచ్చాడని, ఇతరులు ఎలాగైతే ఉపయోగపడుతున్నారో నువ్వు అలాగే ఉపయోగపడాలని, నీ ఉన్న కొదువ నువ్వు లేని చోట ఉన్న కొదువ అది కొదువుగానే మిగిలిపోతుందనే భయము, ఆ తీవ్రత గుండెల్లో కలగకపోవడం చాలా విచారం ఈ రోజున. హల్లెలూయా. వాడంట 5ని మరొక 5 చేసుకున్నాడు. దీనిలో కొద్ది సామర్థ్యం ఉంటే దాన్ని మెరుగుపెట్టి మరింత ఉన్నతమైన స్థాయికి రావాలి. ఆమేన్. చూడు, దేవుని కొరకు ఏ పరిచర్య చిన్నది? దేవుని కొరకు చేసే పరిచర్యలు ఏ పరిచర్య చిన్నది? పోనీ ఏ పరిచర్య గొప్పది? ఏమీ లేవు. ఇది గొప్పది అంటానికి లేదు, అంటానికి లేదు, అన్నీ కావాలి. దేవుని పరిచయం జరగాలంటే స్తోత్రం చెప్పు. నేను గొప్పగా చెప్పట్లా. ఒకరోజు నీ వాక్యం చదువుతున్నప్పుడు కూర్చొని పరీక్షించుకున్నప్పుడు 2011లో అయ్యగారు మనకు దగ్గరకు వచ్చారు కదా. అప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఆరాధన జరిగేది కదా. 11 ఎండింగ్ 12 ఆ టైంలో ఒకరోజు సండే పూట నేను ఏదో క్యాజువల్గా ఆడు కూర్చున్నా. మనకు అప్పటికే పాటలు పాడుతూ రాదు, వాక్యం చదవడం కూడా రాదు, డ్రమ్ము కొడతాం, ఏమీ రావు, మనకేం రావు. కూర్చొని ఆయన అన్నాడు, దేవుడు చెప్తున్నాడులే కానీ నువ్వు లేచి వాక్యం చెప్పాను. నీకు చెప్తే నాకు చెప్పొద్దు, దేవుడు ఏం చెప్పాలో? నువ్వు చెప్తాగా నేను చెప్తాను వాక్యం. మీరు వచ్చి నేను వాక్యం చెప్తాను భలే పని, నాకు అసలు తెలియదంటే నువ్వు చెప్పాలి అన్నాడు. బాబు ఈయన వదిలేలాగడని చెప్పి ఇంకో 2 పాటలు పాడేస్తున్నాడు. ఈ 2 పాటలు అయ్యేలోపు నువ్వు వాక్యం చెప్పాలంటున్నాడు. ఇప్పుడు ఉన్న పళ్ళంగా వచ్చి మైకెత్తాను, ఏం చెప్తారు నువ్వు? బట్ దేవుడు చెప్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఏదో జరగాలి కదా. ఇదేంద్ర బాబు ఈయన వదిలేలాగడని చెప్పని ఇలా బైబిల్ తిప్పితే నాది పాత బైబిల్ అనమాట. ఈ బైబిల్ దగ్గర తీలేని లక్షల బుక్స్ 17 సంవత్సరాలు వాడి ఆ బైబిల్. అందులో అండర్లైన్స్ ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు యెషయా గ్రంథంలో విశ్రాంతి దినం గురించిన ఒక లైన్ అండర్లైన్ చేసి అలా ఉంది. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం విశ్రాంతి దినం పాటించి దేవుడు ఆశీర్వదిస్తారంట. ఆ ముక్కలు వాళ్ళు పట్టుకున్నాను, నిలబడమన్నప్పుడు డింగని నిలబడిపోయాను. ఆయన మన తప్పదుగా సాగుడు చెప్పినప్పుడు నిలబడ్డాను. విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైన. దేవుడు 6 రోజులు భూమిని కలగజేసి 7 రోజులు విశ్రాంతి తీసుకుని దాన్ని పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించాడు. సండే స్కూల్ వెళ్ళాం, సంత్రాలంటే కాదు ఇది. సండే స్కూల్ 10 ఏళ్ళు వెళ్ళాం. అది ఉంటుందిగా లోపల ఎక్కడో సాట. కాబట్టి విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి. మేమైతే సండే స్కూల్కి వెళ్తాం, మళ్ళీ మెయిన్ పెద్దవాళ్ళ ఆరాధనకి వెళ్ళేవాళ్ళం. 4ంటికి అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. చుట్టాలు వస్తే వాళ్ళు ఇంటికాడ అట్ట కూర్చోవాల్సింది తప్ప వాళ్ళ కోసం మేము ఎప్పుడు చర్చిలు మానేసిన వారు మా ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదు. అంత గట్టిగా దేవుడిని మనం ఆదివారం ఆమెనని చెప్పి కూర్చుంది. అయిపోయింది. 2 నెలలు అయిన తర్వాత ఉపవాస ప్రార్థనని పెట్టినప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నాం శుభ్రంగా ఇంటి ముందు గ్రౌండ్లో. ఫోన్ చేసి నేను రావడం కొంచెం లేట్ అవుతుంది కానీ నువ్వు వాక్యం చెప్పేసి. శుభ్రంగా సీరియస్ మ్యాచ్ జరుగుతుంది. నేను చెప్పనన్నా అవుతుంది, నేను ప్రార్థన తర్వాత అలాగప్పుడు నేను రాలేను, చెప్పేస్తాను చెప్పి అంటున్నాను. ఇది ఎక్కడ కూడా రాదు. ఆయన
మంచి సీరియస్గా మ్యాచ్ ఆడుతున్నాను అనమాట. బన్నీ వేసుకుని చెమటలు కక్కేసి సూపర్ మంచి 11 అయిపోతుంది టైం. బాగా ఇంటి ముందు ఆడేవాళ్ళు అప్పుడు. ఈడు అందులో పార్ట్నరే. అదే గ్రౌండే పగల 12 దాకా, మళ్ళీ సాయంత్రం 3 కాడి నుంచి 6 దాకా అదే గ్రౌండ్. ఇది ఇక్కడ తగులుకున్నాడు ఇంట్రా బాబు అని చెప్పని గబగబా మ్యాచ్ ఆఫ్ చేసేసుకుని గబగబా స్నానం చేసేసి బైబిల్ ముందు చేసినట్టు తిప్పుడు ఏదో చెప్పాను ఆ రోజు. అయిపోయింది. మళ్ళీ ఇంకో రోజు ఫోన్ చేసి నువ్వు మళ్ళీ వాక్యం చెప్పు. ఎడ తగులుకున్నాడు ఇంట్రా బాబు. అది అయిపోయింది. అది అయిపోయింది. ఇక్కడ శనివారాలు మొదలైనవి. తర్వాత కొన్నాళ్ళకి వేరే వాళ్ళు వాక్యం చెప్పించారు. అక్కడ అయిపోయింది. ఇక్కడ శనివారాలు మొదలైనాక ఆ వాక్యం అంటే ఏంటో తెలియదు. నేను వాక్యం ఎట్లా చెప్పాలి? సండే స్కూల్ కథలు చెప్పాడు మొదలుపెట్టా. మనకు తెలిసిన సండే స్కూల్ కథలు ఎవడో తెలియదు. 10 ఏళ్ళు సీరియస్గా వెళ్ళినాం. ఏ కాంపిటీషన్ అయినా ఫస్ట్ మనమే. మరి అప్పుడు మన సబ్జెక్ట్ తెలిసింది కదా. ఆది కాండం దగ్గర నుంచి ఆ ప్రారంభం వరకు బోల్డెన్ స్టోరీస్ మనకు తెలుసు. కథలు తెలుసు. ఒకరోజు ఒక తల్లి వచ్చింది, ఇక్కడ లేదు ఆ తల్లి వచ్చింది, ఈరోజు దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. నేను మాట్లాడాను కానీ దేవుడు ఎక్కడ మాట్లాడాడు? దేవుడు మాట్లాడతావేంటి అక్క అంటే, అసలు నా జీవితం ఏంటో నా పరిస్థితి ఏంటో అట్లా మాట్లాడు. అప్పుడు నాకు అర్థం ఇట్లా మాట్లాడతాడా. అప్పుడు దాకా వాక్యంలోంచి దేవుడు మాట్లాడతామంటే ఏంటో కూడా మనకు అర్థం తెలియదు. దేవుడు ఇట్లా మాట్లాడతాడా అని అప్పుడు మనసు పెట్టా. వాక్యము దేవుడు మాట్లాడే మాట ఏంటో పట్టుకుని ఆ వాక్యం చెప్పాలి అని చెప్పని బైబిల్ చదవడం అప్పుడు మొదలుపెట్టాను. ఒక శనివారం పూట వాక్యం చెప్పడానికి వారం అంతా కష్టపడేవాడు. ఆ శనివారం నాడు వాక్యంలో 4 మాటలు దొరకడం కోసం వారం అంతా కష్టపడేవాడు. ఆ 1 గంట మాట్లాడటానికి. ఆ రోజు సెలవైతే 8 గంటలు బైబిల్ ముందేసి కూర్చున్నాడు. ఆ రోజు సెలవు అయితే కనుక 8 గంటలు. మరి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, మన తలాతోకేం తెలీదు. అంత కష్టపడితే ఆ ఒక పూట శనివారం నాడు అయితే చెప్పగలిగేవాళ్ళో లేకపోతే తుత్తుతూ అనుకునే అయిపోయేది. దేవుడు మహాకృప. దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అనేది నేను గుర్తించిన తర్వాత, నా ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అనే ఆశ్చర్యం నాకు వచ్చిన తర్వాత నేను దీని మీద కష్టపడతాం మొదలెడితే దేవుడు మహాకృప. ఈరోజు ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చినా అక్కడ వాడు వస్తాడు. ఇదే డైలాగ్ చెప్తాడు, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఇది ఒకటింట. 2, వారం అంతా కష్టపడితే ఒక ప్రసంగం చేసే స్థితి నుంచి వరుసగా 60 రోజులు నాన్ స్టాప్గా వాక్యం చెప్పే అంత స్థితికి దేవుడు ఆయన ఎందుకు గడపడాన్ని బట్టి, ఆశను బట్టి ఆ స్థితిని ఒక తలాంతుని ఇంకొక తలాంతుగా మార్చినట్లు పెంచుకోవడానికి దేవుడు సామర్థ్యాన్ని, కృపను దయచేసిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అన్నాను, దేవుడు నా ద్వారా పనిచేస్తున్నప్పుడు అనుకోవాలా, ఆ పని జరగాలి ఇంకా అని చెప్పంత పని పడాలా? మరి మనం ఏం చేస్తాం? వాస్తవానికి మనం ఏం చేస్తాం చూడండి. ఆగస్టు 15 జరిగిందని నిన్న. ఇటువంటి ఆగస్టు 15 ఒకప్పుడు ఒక 10 ఏళ్ళ క్రితం ఎప్పుడో జరిగింది. ఆగస్టు 15 జరిగినప్పుడు పరంజ్యోతి అన్నయ్య వచ్చాడు, తెలుసుగా. పరంజ్యోతి అన్నయ్య వచ్చినప్పుడు ఆయన ఒక ఆఫర్ పెట్టాడు, ఫ్రీడమ్ సేల్ ఆఫర్ పెట్టాడు. ఏంట్రా అంటే, యవనస్తులకి అందరూ వాక్యం చెప్పేసిన తర్వాత మీకేం కావాలో దేవుడి దగ్గర రాసివ్వండి, మీరేం చేస్తారో రాసివ్వండి అన్నాడు. ఒక కాగితం తీసుకుని మీకేం కావాలి, మీరేం చేస్తారు రాసివ్వండి అన్నాడు. సరే అసలు అయిపోయిన తర్వాత ఆ రోజు అంతకుముందు 2-3 వారాల క్రితం కాలేజీలో మాకు బైక్ షెడ్ ఒకటి ఉంటుంది అనమాట. బైక్లు వేసుకొచ్చేవాడు అందరూ షెడ్లో పెట్టుకుంటారు. మా ఫ్రెండ్ ఒకడు బండోడు ఉండేవాడు. అరే బండోడా, ఆ బైక్ ఏంట్రా అన్న ఏదో చెప్పాడు, ఈ బైక్ ఏంట్రా అన్న ఏదో చెప్పాడు, ఈ బైక్ ఏంట్రా అన్న. అది కింద నుంచి పైకి చూసి అంటాడు, ముందు నువ్వు బైక్ తోడు నేర్చుకో, తర్వాత చెప్తా బైక్ సంగతి అన్నాడు. అందరూ ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా అక్కడే. నాకు ఎక్కడ లేని మెంటలో వచ్చింది, రే కొత్త బైక్ కొని నేర్చుకుని కాలేజీకి తీసుకొత్త చూసుకోను. ఇప్పుడు నాకు అవసరం ఏంటి? నాకు బైక్ అవసరం. అదే రాశ, దేవుడు నాకు గనక బైక్ ఇస్తే, కొత్త బైక్ ఇస్తే నేను దేవుడికి డ్రమ్ము కొడతా అని రాశ. డ్రమ్ము కొడతామంటే ఎట్లాగా? అప్పుడు ఇక్కడ ఆరాధన లేదు. అప్పుడు వీరవల్లో జరిగేది. ప్రసాద్ గారు లేటుగా వచ్చేవాడు. ప్రసాద్ వచ్చేవాడు కంకిపాడు నుంచి వీరవల్లి వచ్చి. మరి ఆడు రానప్పుడు కొడతాకి ఆవిడ ఉండేవాడు కాదనమాట. అనిపించేది. మా బాబాయ్ అప్పుడు బతుకున్నప్పుడు కొట్టచ్చుగాను రాకుండా ఎట్ట కొట్టానంటే అయ్యగారు నాకు చూసి ఏముండదు అయ్యా, అటో దెబ్బ తేలికే అని. ఇప్పుడు అట్టగాని ట్రై చేస్తే అయ్యేది కాదు. ట్రై చేస్తే అయ్యగారు వదిలే ఇచ్చేయనేవాడు, అయ్యేది కాదు. స్టిల్ ఇప్పుడు నాకు ఇది కావాలి, ఏదో పని జరగాలి, లేటుగా వచ్చినప్పుడు కొట్టేవాడు ఉన్నట్లా కొట్టేస్తా అని రాసిచ్చా.
దేవుడు మహాకృప, నేను రాసిన కాడి నుంచి అటు టయానికి వచ్చేస్తున్నాడు. నేను రాసిన కాడి నుంచి టయానికి వచ్చేవాడు. అయిపోయింది. ఈ 2 వారాలు అయిపోయింది. ఒకరోజు నేను కాలేజీ నుంచి మా ఫ్రెండ్ గారితో సీరియస్ డిస్కషన్లో విజయవాడ వెళ్ళిపోయా. సీరియస్గా డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటానే టైంపాస్కి. పాస్ ఉండేది విజయవాడ తాల్ప్రోల్. విజయవాడ వెళ్ళిపోయి వాడితో సోదంతా చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చేస్తున్నాను బస్సులో. అప్పుడు హరిబాబు గారు ఫోన్ చేసి, ఇంటికి వెళ్ళావా? వెళ్ళలా. ఇంకా వెళ్ళలేదా? వెళ్ళా అంటే, ఇంటికి వెళ్ళి ఇంటికాడ కవర్ తీయ అంటున్నాడు. ఏం కవర్ తీయాలి? తీరా ఇంటికి వెళ్తే బియ్యం బస్తాలు పడేసినట్టు అంత బస్తాల మీద ఒక కవర్ ఉంది, ఎల్లో కలర్ కవర్ ఉంది. ఏంట్రా బాబు అని చెప్పి నా కవర్లో అయితే బైక్ ఉంది, కొత్త బైక్ కొనుక్కొచ్చాడు పెట్టాడు. నేను నమ్మండి, నాకు రాదు బైక్ తోడడం. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశారే, బైక్ ఉంది, ఇప్పుడు దీన్ని ఎట్టదోగాలి చెప్పురా అని చెప్పని పిచ్చగా తిరిగేశాను అంతే. ఆ రోజు విత్ ఇన్ షార్ట్ టైం నేర్చేసుకున్నాను. తెలంగాణ గొడవలో అప్పుడు బస్సులు బంద్, రోజు కాలేజీకి వేసుకెళ్ళేవాడిని. దేవుడు అడిగింది చేసాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆయన చేసాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఒకటి చేయాల్సిన సందర్భం ఉంది కాబట్టి అక్కడ ఆ టయానికి వచ్చేస్తున్నాడని చెప్పాక ఆ రోజు నుంచి ఇక్కడ మొదలైంది. కేసరపల్లిలో ఏమీ లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం. కొట్టేవాడు ఎవరు లేడు కదా. ఆ డ్రమ్ము కర్ర ఇటో చెయ్యి అటో చెయ్య, దబిడి అటుపాది ఎట్టయితే నాకు వచ్చేసింది. దేవుడు వాగ్దానం చేశా కదా. అయితే దేవుడు అది నాకు ఎందుకు ఇచ్చాడయ్యానంటే ఈరోజు నాకు అర్థమైంది. అంటే అది నేర్చుకోవడానికి, అలాంటి మనస్సుని ఆ వాగ్దానం చేస్తానికి, అలాంటి పరిస్థితిని నాకు కలగజేసి, ఎందుకనంటే ఈరోజు అక్కడ డ్రమ్ము కొట్టి నాదులు లేడు. ఇప్పుడు వీడు కొడితే నేను అర్థం చేస్తాను, కానీ అక్కడేంటంటే ఒకళ్ళు వచ్చి మైక్ పట్టుకుంటారు, నేనే డ్రమ్ము కొట్టి నేను అర్థం చేసుకుంటాను. అది కూడా రాకపోతే వీడు వచ్చి కొడతాడా? ఆడొచ్చి కొడతాడా? తన పని కొరకు ఉపయోగపడేలాగా ప్రభువే కొన్నిసార్లు మనల్ని ఆ సామర్థ్యాలను నేర్చుకుంటానికి అధికంగా ప్రేరేపిస్తాడు. ఆ తలాంతుని మనలో చొప్పించడానికి కొన్ని అవసరతలు అక్కడ కలగజేస్తాడు. నీ ద్వారా ఆయన పని అందరి ప్రయోజనం కొరకు జరగాలి. హల్లెలూయా. మాట మీకు అర్థం చేసుకో. ఒకప్పుడు మా ఇంటికాడ చిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటేటప్పుడు చిన్నప్పుడు కూర్చుని ఏదన్నా పాట పడితే దేవోనే స్తోతే ఏం చూడండి మా అక్కే ఆపరా బాబు బర్రి గొంతు వేసుకుని తొన్నపోతులాగా పాడుతున్నాను. అప్పటి నుంచి మనకి పెద్దగా పాటలు వచ్చేవి కావు. అదేంటో ఇక్కడ అందరూ పాడేటప్పుడు ఎక్కడ లేడు కదా, మనమే కింగ్ కదా, మనం పాట పాడేవాళ్ళు. ఎప్పుడో నీ పాట బాగుంది అనేవాడు కాదు, కానీ అయ్యగారు వచ్చినప్పుడల్లా మొన్న పాడేవి చూడు, ఆ పాట బాగుంది మళ్ళీ పాడనేవాడు. ఈయనేంట్రా, మా అమ్మేమో మా అక్కేమో బరిగొంతు పాటలు పాడేదనేవాళ్ళు, ఈయనంటే అడిగి మరీ పాటించుకుంటున్నాడు. ఎక్కడ లేని ఉద్యోగం వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు నేర్చుకోవాలంటే ఏదో ప్రోత్సాహం కావాలి కండి. వాక్యం అలా నేర్చుకున్నాం, డ్రమ్మేం ఇలాగ నేర్చుకున్నాం, పాటలేం అలాగ నేర్చుకున్నాం. మనకేంటంటే అందరూ పాడే పాటలు పాడబుద్ధి కాదు, అందరు స్టైల్లో పాడబుద్ధి కాదు. మనం ఏదో దాన్ని అడ్డు చేసి పాడతాం. అదే అయ్యగారికి అదే నచ్చింది. ఒరిజినల్ వర్షన్ పాడు నేను ఎప్పుడు దాన్ని అట్టో ఇట్టో కూని చేసి పాడేది, కూని చేసింది అయ్యగారు బాగా నచ్చదు. బాగా పాడేవాడు. అక్కడి నుంచి ఆరాధన దాకా వచ్చాం. దేవుడు తన చిత్తానుసారంగా ఎన్నో ఆ తలాంతులు మనకి నేర్పిస్తూ, తన ఆత్మ వలన కొన్ని కలగజేస్తూ, కొన్ని నేర్పిస్తూ, అది తన సేవ కొరకు, తన ప్రయోజనం కొరకు వాడుకునే ప్రయత్నం చేస్తాడనే విషయం ఈరోజు వరకు నువ్వు గుర్తించగలిగావా, గుర్తించలేకపోయావా? స్తోత్రం చెప్పు. నన్ను పాట పాడమంటే పాట పాడతా, నన్ను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా, నన్ను ఆరాధన చేయమంటే ఆరాధన చేస్తా, నన్ను డ్రమ్ము కొట్టమంటే డ్రమ్ము కొడతా, పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తా, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్తా, విజ్ఞాపన చేయమంటే విజ్ఞాపం. ఇవన్నీ పుట్టుకతో నాకు రాలా, సంఘంలోకి వచ్చిన కొత్తలో నాకు రాలా. అది ఆయా చోట్ల ఆయా పరిచర్ను ఉపయోగించేలాగా దేవుడు కొన్ని నేర్పించినప్పుడు వృద్ధి చేసుకోవడం, మనకి బుద్ధి రావాలి, వృద్ధిలోకి తెచ్చుకోవడం రావాలి. నీకే ఆసక్తి రావాలి. దీన్ని ఎలాగే ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఎలాగే డెవలప్ చేసుకోవాలి. నిన్ను నువ్వు కనపరుచుకుంటానికి కాదు, అక్కడ దేవుని పని జరిగేలాగా. నీ గొప్పను చూపించుకుంటానికి కాదు, నీ తలాంతం చూపించుకుంటానికి కాదు, అక్కడ దేవుడి పని నీ ద్వారా జరగడం కొరకు నీవు వృద్ధి చేసుకుంటాకి, అందుబాటులో ఉంటాకి ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. రోజు అంత విచారం అయ్యానంటే కనీసం దేవుని సమయాన్ని దేవునికి ఇస్తానికి కూడా ఆ ఆసక్తి లేని స్థితిలో జీవితాలతో మనం బ్రతుకుతున్నాం.
గుండెల్లో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళని చూసినప్పుడు నేను ఎందుకు వాడబట్ల? వాళ్ళలాగా నువ్వు స్టేజ్కి వాడబడితేనే పరలోకంలో మార్కులు కాదు. ఇప్పుడు చెప్పిన తలాంతులకి అసలు ఇక్కడ ఏమీ నీకు రాదు. పరలోకం వెళ్ళినాకే ఆయన సంతోషంలో నీకు పాలు దక్కింది. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఏ తలాంతైనా 18 రకాలైన కృపావరాల్లో ఏ కృపావరం కలిగి నువ్వు సంఘానికి ఉపయోగపడినా నీకు పరలోకం వెళ్ళినప్పుడు లెక్కలు అడిగే రోజు ఒకటి ఉంది. లెక్కలు అడుగుతాడు. ఇతరులకు లేని బహుగా చక్కగా పాడే సామర్థ్యం నీకు ఇచ్చాను కదా, ఇతరులకు లేని చక్కగా మనుషులను కలుపుకుని మనుషులను ఒక జట్టుగా చేసుకుని ఆ తలాంతుని సామర్థ్యాన్ని నీకు ఇచ్చాను కదా, ఇతరులకు లేని చక్కటి పరిచయం చేయగలిగిన సామర్థ్యం నీకు ఇచ్చాను కదా, ఇతరులకు లేని చక్కగా వంట చేయగలిగిన సామర్థ్యం నీకు ఇచ్చాను కదా, ఇతరులకు లేని చక్కగా వాయిద్యం వాయించే తలంతో ఏదైనా నీకు ఇచ్చాను కదా, అది నా కొరకు, నా పరిచయ కొరకు, సంఘక్షేమం కొరకు ఎంతవరకు ఉపయోగించావు? దాన్ని ఎంతవరకు ఇంప్రూవ్ చేసావు? దానివల్ల నాకు భూలోకంలో నా సంఘమునకు ఎంతవరకు మేలుగా మారావు? ఒకరోజు అడుగుతాడు, జాగ్రత్త. నేను కాదు, దేవుడు అడుగుతాడు ఒక రోజున. అడిగినప్పుడు ఏం జవాబు చెప్తావు? 5 ఇస్తే ఇంకొక 5 సంపాదించాడు వాడు. దేవుడిని కొంత ఇస్తే దాన్ని ద పీక్ లెవెల్కి తెచ్చుకోవాలి. ఎందుకు? నువ్వు ప్రజలలో గొప్పవాడు అనిపించుకుంటూ కొరకు కాదు. ఆయన పని అక్కడ ప్రయోజనం ఉంది. నీకు ఇచ్చిన సామర్థ్యము అక్కడ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసింది. హల్లెలూయా. మాట్లాడరే. నీకు ఇచ్చిన తలాంత్ ఏంటో గుర్తించి దానిని బట్టి నువ్వు సరైన పాత్రకు ఉపయోగపడుతున్నావా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. ఏంటంట ఇది చూడు, ఒక ఉపమానమే కానీ అందులో అర్థం చూడు. చెట్లు వెళ్ళి ఈ అడవికి ఒక రాజు ఉండాలిగా, మన చెట్లలో మన వృక్షాల్లో ఒకరిని ఏర్పరచుకుందామని వెళ్ళి ఎవరిని అడిగారంట? ఒలీవ చెట్టుని అడిగారంట. ఒలీవ చెట్టు ఏం చెప్పిందండి జవాబు? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలం ఇయ్యక మాని. ఇప్పుడు ఒలీవ చెట్టు ఏం రిప్లై ఇచ్చిందంట? నా గొప్పతనమే నా తైలము, నా తైలముతో దేవుని పనిలో ఉపయోగపడతాను, దేవునికి సన్మానంగాను, మనుషులను అభిషేకించేటప్పుడు మనుషులకి సన్మానంగాను నేను మార్చబడతాను. ఆ పని మానైనా. నాకు ఆశ్చర్యం వేస్తుందంటే ఈ స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఒలీవ చెట్టుకి తను ఎందుకు ఉపయోగపడగలనో తెలిసి దానికి తప్ప దేనికి రానంటుంది. నా పని మానేది ఊత కూర్చొని రాజునని చెప్పనే నేను దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగపడతాను. అంజూరమో ద్రాక్ష తర్వాత ఇంకొక చెట్టు ఉంటుంది. అంజూరపు చెట్టు దగ్గరికి అడుగుతాను, ఇది ఏంటంట? నేను ఒక మంచి మాధుర్యం కలిగిన పండ్లను ఇచ్చే చెట్టును కదా, మాధుర్యము మంచి ఫలములు కలిగిన పళ్ళు ఇవ్వడం మానేసేసేసి చెట్ల మీద పెత్తనం చేస్తా కూర్చోనా? నీ తలాంతు నువ్వు పెత్తనం చేస్తానే కాదు, నీకు ఇచ్చిన తలాంతు నువ్వు పెత్తనం చేయమని కాదు, పరిచయం చేయమని. కొంతమంది పెత్తనం చేయడమే పరిచయం అనుకుంటారు. కాదు, నువ్వు ఎంత తగ్గించుకుంటావు, ఎంత పరిచయం చేస్తావు, అప్పుడు దేవుడి దగ్గర ఎంత గొప్పవాడు అవుతావు. నాకేం చెప్తుంది కదా. ఆ ఒలివ చెట్టు ఏం చెప్పింది? నా సామర్థ్యం నూనె ఇవ్వడం అయ్యా, అది ఎందుకు మానేస్తాను? వెరీ గుడ్. నా సామర్థ్యం మాధుర్యం ఇవ్వడం అయ్యా, అది ఎందుకు మానేస్తాను? అంజూరపు చెట్టు. తర్వాత ద్రాక్ష చెట్టు ఏం చెప్పింది? ద్రాక్ష చెట్టు దేవునికి మనుషులకి ఉపయోగమైన ఏంటంటే ద్రాక్షరసం ఇవ్వడం బానేనా? నేను అంటున్నాను, అవి వాటి సామర్థ్యాన్ని గుర్తించినట్లుగా నువ్వు నీ సామర్థ్యాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? హల్లెలూయా. మాటలు మీకు అర్థమవుతున్నాయి? అది కేవలం ఏర్పరచబడిన వారి పని అనుకున్నావు, అది కేవలం సేవకు పిలువబడిన వారి పని అనుకున్నావు, అది వాళ్ళు ఉన్నారుగా అనుకున్నావు. నీకు ఇచ్చిన తలాంతిని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు దాన్ని అలా భూమిలో పాతి పెట్టేసుకుంటున్నావు? ఎందుకు దాన్ని మురగబెట్టుకుంటున్నావు? నిన్ను చూసి మరి కొంతమంది అలా తయారయ్యే స్థితికి నువ్వు తెచ్చుకోవాలి తప్ప
నేర్పించి వాళ్ళకి అవసరమైతే వారిని కూడా నువ్వు షైన్ చేసుకోవాలి తప్ప నువ్వు అసలుకే మానేస్తే ఏం ఉపయోగం అండి. మొన్న నేను లెక్క పెట్టాను. లెక్క పెడితే మన సంఘంలో బెన్నీ కూడా ఉన్నాడు. ఆ రోజు 7 కనపడ్డారు నాకు, ఇంచుమించు డ్రమ్ కొడతాకి. అందరికంటే ముందు వచ్చాను కాబట్టి నేను కొడతాను, నా తర్వాత వస్తే సాయిగడు కొడతాడు, పోనీ ఆట రాకపోతే వీళ్ళిద్దరు కొడతారు, 4 ఇక్కడికి అయ్యారు. బెన్నీ 5వ వాడు అయ్యాడు. ఇక్కడ మొన్న ఒక పిల్ల వచ్చింది, ఆ పిల్ల కొడుతుంది 6, అయ్యగారు వస్తే 7 కొట్టడానికి 7 ఉన్నారు. స్టిల్ బుధవారం శనివారం ఆరాధన చెయ్యం. ఎందుకు చేయరా అంటే కొన్ని పాట నేను పాడితే డ్రమ్ కొట్టేవాళ్ళు లేడు, డ్రమ్ నేను కొడితే పాట పాడేవాళ్ళు లేడు. ఆదివారం చూసినప్పుడు 7 కనిపించారు, కానీ దానికి ఉపయోగం ఎంతవరకు ఉంది? ఉపయోగం ఏది లేదు. నేను అంటున్నాను ఇలా ఎన్నో, ఒకటి కాదు. అంటే ఇప్పుడు వీడికి నాకు గిల్గజ వచ్చింది, మనుషులంగా అండి రాకపోతేనే ప్రాబ్లం, వస్తే నార్మల్. వచ్చిన దాని కొరకు దేవుని పని మీద చూపించడం విరక్తి ఎంతవరకు కరెక్ట్? వీడికి నాకు వస్తే వీడు నేను ఏమన్నా ఉండాలి. స్టిల్ కోపము రాత్రి దాటే వరకు ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు, సమాధానంతో ఉండాలి దేవుడు చెప్తున్నాడు, బలలో యోగ్యంగా చేయవేయాలి అంటే మనుషులతో సమాధానంతో దేవుడితో సమాధానం చేయి. మళ్ళీ ఇన్ని కండిషన్లు పెట్టాడు. నీ పొరుగు వాడికి నీ మీద విరోధం అనిపిస్తే నువ్వే లాంటి సమాధానం పడు. ఇన్ని చెప్పాడు, మనుషులకి మనుషుల మధ్య రోజు అటాచ్మెంట్ తెగిపోద్దని చెప్తేవాడు. ఇన్ని కలిగి ఉన్నప్పుడు మనుషుని పోగొట్టుకోకుండా మనసును చంపుకుని ముందుకెళ్ళిపోవడం మానేసేసేసి అది ఎక్కడ దాకా వచ్చింది అని అంటే దేవుని పనిని కూడా దూరం పెట్టినంత స్థాయికి వచ్చింది. ఇక్కడ కాదు, ఎన్నో సంఘాల్లో నేను చూశాను. మా చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్లు నేను ఇంకొంచెం వర్క్ చేసేవాళ్ళని పెద్దయ్య గారు మా అయ్యగారు ఏదో అన్నారంట, బంచెత్ వాళ్ళు రావడం మానేసారు అది అప్పటి నుంచి ఏదో అన్నారంట. మాకు తెలియదు కదా ఇంటికాడ ఏమన్నా మా అక్కలు రావట్లేదు ఏంటో మరి అని చెప్తున్నారు అంటే వీళ్ళకి తెలుస్తాయి పెద్దోళ్ళ వ్యవహారాలు. అప్పుడు ఆవిడ చెప్తుంది అయ్యగారు ఏదో అన్నారంట, మాణిక్యాలరావు అంకుల్ ఏదో అన్నారంట, అప్పుడు ఒక వర్షిప్ నడిపిస్తే అంకుల్ ఏదో అన్నారంట అని చెప్పి అయిపోయింది. పాస్టర్ గారు వర్షిప్ చేసి ఆయన ఏదో అన్నాడంట. ఈయన ఆ వాక్యాన్ని ముందు మొదలుపెట్టాడు. వర్షిప్ చేసేవాడు ఎప్పుడు రావాలి? మీను వచ్చేదాకా మేము పాటలు పాడాల్సిందే, ఎందుకంటే ఈయన వర్షిప్ చేసి ఇంకా నాదుడు ఎవరు లేరు అక్కడ. ఈయన వర్షిప్ చేసి పాస్టర్ గారు వాక్యం ఇవ్వాలి. ఈయన ఆర్చుకుని తీర్చుకుని తాపీ ఎప్పుడుగో వచ్చేవాడు. ఏంట్రా బాబు అని అంటే పాస్టర్ గారు అన్నారంట, వచ్చిందా పెట్టుకుండేవాడు. అందులో ఎవరు పని పాడవుతుంది, పాస్టర్ గారిదా దేవుడిదా? ఆ జ్ఞానం అప్పుడు కనిపించిద్దా మనకి? కనిపించదు. ఒకసారి అంట ఒక వ్యక్తికి పాస్టర్ గారికి ఏదో తేడా వచ్చినప్పుడు వీడు అనుకున్నాడంట, వీడే ముందు రావాలి, మైక్ సెట్ పెట్టాలి, వాయిద్యాల దగ్గర కూర్చోవాలి, వాయిద్యాలు వాయించాలి, అన్నీ చేయాలి. ఏదో తేడా వచ్చిందంట. ఎవరి దగ్గర అన్నాడంట, నేను రాకపోతే ఎట్ట చేస్తాను అర్థం చూస్తాను పాస్టర్ గారి గురించి అన్నాడు. అనేసాడు. అయిపోయిన తర్వాత ఆ వారం వాడు రాలా. ఈ మ్యాటర్ పాస్టర్ గారికి తెలిసింది. తెలిసేటప్పటికి సరే ఏం చేస్తా, నేనేం చేస్తలేదు ఒకటి అని అంటే 10 మంది వచ్చి అన్నారంట, అన్న ఆయన రాలేదు కదా, మైక్ నేను పెడతా, ఆర్కెస్ట్రా ఆడు, అది వాడు ఇది వాడు, ఈ 10 మంది పనిచేసేది అన్నారు. నెక్స్ట్ రౌండ్ రెడీగా ఉంది. వీడు ఏం చేశాడు, పెట్టి చేశాడు. అయిపోయింది. పాస్టర్ గారు కనీసం వాడిని కదల్చలా. 2వ వారం కదల్చలా. 3వ వారం అనిపించిందంట, నేను లేకపోతే అక్కడ లోటు అవ్వాలి, నేను లేకపోతే అక్కడ కొదువు అవ్వాలి, ఏంటి నన్ను ఈ రోజు దాకా ఎవరు కాంటాక్ట్ అవ్వట్లా, ఏం చెప్పట్లేదని చెప్పని 3వ వారం ఆరాధనకి నల్లగా వచ్చాడంట. వచ్చేసేసి చూస్తున్నాడంట. చూస్తే ఏముంది, ప్లేస్ ఆక్రమించారు. వచ్చేసి అన్న వందలన్నా, మరి మొన్న ఏదో కారణం చేత రాలేకపోయాను లేనంటే పాస్టర్ గారికి తెలియదు ఏ కారణంతో రాలేకపోయాడో. తెలుసు కదా, సర్లే మనసులో నాకు తెలుసులేరా బాబు అని చెప్పిన సరే అక్కడ కూర్చోడంటే కాదన్నా ఆర్కెస్ట్రా, నువ్వు వెళ్ళి కుదురుగా అక్కడ కూర్చో. కాదన్నా నేను ఎప్పుడు చేసే పనే కదా అంటే, ఎన్నాళ్ళు చేసింది అఘోరించింది చాలు, చేసేవాళ్ళని జడగొట్టుకో, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వాడి బతుకు మళ్ళీ ఎప్పుడు ముందుకు రావడం కావలేదండి. స్తోత్రం చెప్పు.
సామర్థ్యం ఇచ్చినోడు దేవుడు కదా. వాక్యం చెప్పేదైనా కానీ, పాట పాడేదైనా కానీ, ప్రార్థన అయినా కానీ, ఏ తలాంతైనా అర్థం చేసేదైనా కానీ, ఏ తలాంత దేవుడు ఇచ్చింది కదా. ఇప్పుడు నాకు నీకును లేదా పాస్టర్ గారికి నాకు నీకేదో తేడా వచ్చిందని చెప్పి దేవుడి పనులు నేను పాడ నేను చేయను. ప్రపంచంలో ఎవరు లేరు నువ్వు చేయకపోతే. నువ్వు ఎవరి పని మీద అలిగే ప్రయత్నం చేస్తున్నావు, ఎవరి పనిని మొండికేసే ప్రయత్నం చేస్తున్నావు, ఎవరి పనికి దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నావు. నీ వలన కలిగే ప్రయోజనాన్ని నువ్వు ఆ రోజున కలిగించకపోవడం వలన ఏం నష్టం జరిగింది అనుకుంటున్నావు? సంఘానికి ఏం నష్టం జరగదు. రేపొద్దున లెక్కలు అడుగుతాడు చూడు, అప్పుడు నీకే దెబ్బ. అడిగాడు అడగలేదు లెక్కలో, చివరి కూటం అదే కదా. అడిగిన రోజున ఎవరికి దెబ్బ ఎత్తుంది? లేనోళ్ళు లేక బాధపడుతుంటే దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యం దేవుని కొరకు ఉపయోగించలేవా? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయం తీసారా? 25 నుంచి కింద చదవండి. చదవండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, నాకు వీళ్ళ ఆసక్తి నచ్చింది, అయ్యా మేమెందుకు చేయలేకపోతున్నాం, మేమెందుకు చేయలేకపోయాం. నీకు 2 ప్రశ్నలు రావాలి. అయ్యా నీ కొరకు నేనేం చేయగలను? ఒకటి, ఒక పరిచర్య ఏదన్నా ఖాళీగా ఉంటే నేను ఎందుకు అది చేయొద్దు, ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు చేయకూడదు, ఆ పని నేను ఫిల్ చేయొచ్చు కదా. నీకు అసలు ఆశ రావాలి కదా. స్తోత్రం చెప్పు. ఎవరు పరిచర్లో ఉపయోగపడతామని నిలబడి వాక్యం చెప్పడమే కాదు, ఇది పెద్ద విషయమేం కాదు. అసలు నిలబడినా కనిపించింది పెద్ద విషయమేం కాదు. పోకుండా కూర్చుంటే దేవుడు అలా ఇచ్చేస్తాడు వాక్యం అంతా, ఏముండదు. బైబిల్ అంతా తెలిసి ఉండాలి నీకు, అంతే. ఒక లైన్ తీసుకుంటే మిగతాదంతా డింగని అలాగ ఇచ్చేస్తాడు దేవుడు. అవగంటే మహా అయితే రిఫరెన్స్ ఎక్కడానికి టైం పట్టింది. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే దీనికి లింకు ఈ వచ్చినవని మనకు వచ్చేస్తుంది మైండ్లోకి, బట్ అది ఎక్కడుందో ఎత్తుక్కుంటా పేజీలు తిప్పి దానికి టైం పట్టింది అంతే. మిగతాది అయితే అలా ఇచ్చేస్తాడు. ఫైన్. ఎన్నో పరిచర్లు. ఇప్పుడు ఈ శిష్యులు కూడా ప్రయత్నం చేశారు. ఆయన పైన కొండ మీద రూపాంతరపు అనుభవాన్ని వాళ్ళకు చూపిస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలకు మార్చబడి వాళ్ళకి కనపరుచుకుంటున్నప్పుడు వీళ్ళు కింద ఆ దెయ్యాన్ని వదలగొట్టి 9 మంది ఆ ప్రయత్నం చేశారు. 3 పైన ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కింద 9 మంది ఉన్నారు. ఈ పైన ఈ కూటం జరుగుతుంది, కింద ఈ కూటం జరుగుతుంది. ఈయన కిందకు వచ్చేదాకా వాదన అయిపోయింది. మరి మీ ప్రభువు చెప్పినట్లు మీరు దెయ్యాలు వెళ్ళగొట్టలేకపోతున్నారు కదా అని చెప్పి పెద్ద రచ్చ అయిపోతుంది. అప్పుడు వచ్చి మీరు ఏమడుగుతున్నారని చెప్పినప్పుడు ఏసీ వాళ్ళని తిట్టాడు. ఎంతకాలం మీతో ఉంటారు, మీరు విశ్వాసం లాగా అయిపోయారు అదే చెప్పి తిట్టాక ఆయన వెళ్ళగొట్టేశాడు. ఇప్పుడు వీళ్ళు డౌట్, నువ్వు చేసిన పని మేము ఎందుకు చేయలేకపోతున్నాం? హల్లెలూయా. ఇది లోకంలో ఉంటుంది. వాడు కొన్న బండి, వాడు కొన్న వస్తువు, వాడు కొన్న బంగారం నేను కొనలేకపోతున్నాను, వాడు కట్టినట్టు ఇల్లు, వాడు కట్టినట్టు బట్ట, వాడిలాగా నేను చేయలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ఇవి అక్కడ అనిపిస్తాయి. కానీ దేవుని కొరకు ఒక పని చేయలేకపోతున్నానే ఆ మనసు రాదు. వీళ్ళకి వచ్చింది, అయ్యా నువ్వు వెళ్ళగొట్టావు, నీ తర్వాత మేము పరిచర్య చేయాలి, నువ్వు చేసిన పని మేము ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నావు? స్తోత్రం చెప్పు. దెయ్యాన్ని వెళ్ళగొట్టడం పెద్ద విషయం కాదు. వదలగొట్టేదాకా నాకు అనిపించలేదు, అలాగా పెద్ద విషయమే అనిపించింది. నేను అక్కడ ఇంటి దగ్గర ఆరాధన జరిగేటప్పుడు అయ్యగారు కొన్నిసార్లు దెయ్యాలు కొడితే దూరంగా నుంచినవాడు, ఎందుకు వచ్చిన కొడరు అని చెప్పి. అప్పుడు బాప్తీసం లేదు ఇంకా అనేవాళ్ళు, బాప్తీసం లేని వాళ్ళు పిల్లలు దూరంగా జరగడం, దూరంగా ఉండేవాడు. ఈ ఫ్రంట్ లైన్లో కూర్చునే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి చుట్టూ వేసేవాళ్ళు, మధ్యలో ఆయన పడేసేవాడు, ఏదో ప్రార్థన చేసేవాళ్ళు వేసినాములు. అది పోయిన తర్వాత అది వేసే కేకలకి, అది వేసే అరుపులకి వాళ్ళు అంతా చల్లరిచ్చిపోతూ ఉండేది. ఒకరోజు వాక్యం వింటున్నాను యూట్యూబ్, ఎవరో పాస్టర్ గారు చెప్పారు. ఎవరు చెప్పారు దెయ్యం వదలగొడతారు, పాస్టర్ గారే రావాలని చెప్పి? వాక్యం ఏం చెప్తుంది? ఆయన నా ముందు విశ్వాసం ఉంచిన వారు ఈ సూచక్రియలు జరుగుతాయి అన్నప్పుడు అక్కడ దెయ్యాలు వదలగొడతారని చెప్పి ఉంది కదా. నువ్వేం కష్టపడద్దు, యేసు నామంలో పో అని చెప్పినది పోయింది. సేమ్ టు సేమ్ అప్లై చేశా. రోజు ఆరాధన చేస్తున్నావు,
ఒక అమ్మాయి గొంతు పిసికేస్తుంది వచ్చేసేసి. నేను అర్థం డ్రమ్ కొడుతున్నాను, మైక్ ఉండేది కదా అప్పుడు, డ్రమ్ కొడుతున్నాను. ఒక అమ్మాయి అర్థం చెప్తా, వాయిస్ కట్ అయిపోయింది. పాడే ముగ్గురులో వాయిస్ కట్ అయిపోతే ఏంట్రా కట్ అయిపోయిందని కళ్ళు తిడితే అంటుంది. తన చేత తనే ఎలా వెళ్ళాను, ఏంట్రా అని చెప్పిన పాట ఆపేసేసేసి ఇప్పుడు నా డంగిన వాకింగ్ గుర్తొచ్చింది. ఏం చేయాలంట, యేసు ప్రభు గారు చెవిలోకి వచ్చి బిడ్డ నీకు సామర్థ్యం ఇచ్చాను, నాకేం చెప్పలేదు. విశ్వాసం ఏంటి, యేసు నామంలో పొమ్మని పోయి ఎత్తుమే వచ్చేసి యేసు నామంలో పోదో పో అన్న. డింగిల్ వేసి కూర్చొని నాకు ఏమైందయ్యా అంటుంది. నీకేం కాలేదు, కుదురు కూర్చో, ఏం కాలేదు. విషయం ఏంటంటే అక్కడ పరిచర్య అవసరం అయినప్పుడు అది నువ్వు చేయగలగడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది నువ్వు పట్టించుకోవాలి. దేవుని ఆత్మ నిన్ను తోస్తున్నాడా ఆ పని చేయడానికి లేదా అది నువ్వు పట్టించుకోవాలి. పర్సనల్ ఉద్రేకం కాదు, దేవుని ఆత్మ నిన్ను ఏ పరిచర్యకు తోస్తున్నాడో దాన్ని ఎప్పుడు ఆటంకపరుచుకోవద్దు. స్తోత్రం చెప్పు. నేను 21 రోజులు ఉపవాసం చేశాను, దేవుడి సేవ పిలుపు కనిపెట్టాలి. అప్పుడు పాస్టర్ గారు కూడా లేరు, సంఘాలన్నీ క్షేమంగా ఉండాలి, నా విషయంలో దేవుడు పిలిపిండి గమనించాలని చెప్పని కంప్లీట్ ఫాస్టింగ్ ఉండి 21 రోజులు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా ఉన్నావు కదా ఇక్కడ, అప్పుడు నువ్వు నేను ఉండేవాళ్ళం. అప్పుడు ఒక భార్యాభర్త పాస్టర్ గారు వచ్చారు, గుర్తుందా నీకు? భార్యాభర్త వచ్చారు, వాళ్ళ గురించి బుక్లో రాసుకొని ప్రార్థన చేశారు. అప్పుడు వచ్చినప్పుడు అసలు అడిగారు, నువ్వేంటి, సంఘం ఏంటి, ఎవడేంటి, అదేంటన్నా మొత్తం చెప్పి ప్రస్తుతానికి నేను ఇలా ఉపవాస ప్రార్థనలో ఉన్నాను అలాగా అని చెప్పిన తర్వాత ఆయన సరే బాబు అని చెప్పి ప్రార్థన చేయమన్నప్పుడు సరే వాళ్ళు ఏదో మందిరం కట్టుకుంటామని చెప్పినానంటే నా దగ్గర డబ్బులు లేకపోతే కానుకలు పెట్టిలో ఒక 300 తీసి వాళ్ళకి కానుక పెట్టి పెడదామని పట్టుకుని నేను ప్రార్థన చేయించుకున్నాక ఆయన ప్రార్థనతో అయిపోయినాక ఒక మాట అన్నాడు, దేవుడు ఆయన ప్రతి కృపావరమును నీలో ఉంచి నిన్ను వాడుకుంటున్నాడయ్యా అని చెప్పినాడు. అంటే అసలు నేను ఇంకా సేవకి వచ్చేదే నా కన్ఫర్మేషన్ టికెట్ అవలా ఇంకా. బట్ ఆయన అన్నాడు, దేవుడు నీళ్ళు ఎన్నో సామర్థ్యములు లేదా బహుమతులు దేవుడు నీలో పెట్టి నిన్ను వాడుకున్నాడు. అయిపోయింది. నిన్న ఒక చోట ప్రార్థనకి వెళ్తే ప్రార్థన అంతా అయిపోయి మేము వాళ్ళు భోజనం చేస్తున్నారు, నేను జ్యూస్ తాగుతున్నాను. నేను శనివారం తిన్నా కదా, తాగుతున్నప్పుడు ఆయనకు ఒక పెద్ద 57 ఏళ్ళు ఉంటాయి. ఆయన పాస్టర్ గారు అంటున్నాడు, నువ్వు ఒక విషయంలో జాగ్రత్త. ఏ విషయంలో? పెళ్లి చేస్తున్నప్పుడు పిల్లని ఎంచుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండు. ఈ అయ్యగారు అన్న ఆయన నీలో గాడ్లీ గిఫ్ట్ చాలా పెట్టాడు, దైవికమైన బహుమతులు నీలో ఆ వరములు దేవుడు నీలో చాలా పెట్టాడు, వచ్చేది సరిగా లేకపోతే మొత్తం పాడైపోతే జాగ్రత్త అన్నాడు. ఎస్పెషల్లీ పాస్టర్ గారు కూతురులతో చాలా జాగ్రత్తగా, వాళ్ళు చాలా డేంజర్ ఇప్పుడు అన్నాడు. నిజం, అబద్ధం చెప్పను నేను. నాకు 8 ఏళ్ల క్రితం ఏం చెప్పిన మాట నన్ను గుర్తొచ్చింది. 8 ఏళ్ల క్రితం నా మాట చెప్పాడు, దేవుడు నీలో ఆయన వరాలు పెట్టి నేను వాడుకుంటున్నాడంట అని చెప్పని 8 ఏళ్ల క్రితం చెప్పాడు ఆయన. 18 ఇది ఆగస్టు 5 నేను ఉపవాసం చేశాను 18లో. అయితే 8 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు రాత్రి నాకు మళ్ళీ ఇదే ఫీర్ వచ్చింది. ఇంతకీ నేను సరిగా ఉపయోగిస్తున్నానా? చెప్పాల్సిన వాక్యం ఇదే, నిన్న వినొచ్చింది అదే, నువ్వు జాగ్రత్త అని. ఇప్పుడు నా డౌట్ ఏంటి, ఇందుకే దేవుడు నాలో ఇంకా పెట్టినవి ఏంటి కరెక్ట్గా, నేను వాటిని సరిగా ఉపయోగిస్తున్నానా లేదా? రాత్రి నుంచి పెద్ద డౌట్ వచ్చేసింది. ఆయన కుదురుగా రానివ్వకుండా వచ్చేవాడిని చివరిలో 10 నిమిషాలు ఉందని ఆ మాట చెప్పాడు, జాగ్రత్త. ఆయన శుభ్రంగా తింటూ, జాగ్రత్త, నువ్వు దేవుడు నీకు చాలా పెట్టాడు, గాడ్లీ గిఫ్ట్స్ ఎలా ఉంది నీలో, నువ్వు జాగ్రత్త పడిపోతే వచ్చిన దాని వల్ల మొత్తం ఎగిరిపోతే అంటాడు. ఆడవాళ్ళకు ఉన్న టాలెంట్ అలాంటిది, ఇక ఉపయోగించలేమంట, ఏమీ ఉపయోగించలేమంట ఆడవాళ్ళు సరిగా లేకపోతే ఇంట్లో. ఆవిడ చెప్పి చాలా స్టోరీలు చెప్పాడు. నిజం, వాళ్ళు ఏమైందనుకో నాకెందుకు బాబా, వాళ్ళు ఇప్పుడు నీకు సహకరించాలని చెప్తున్నాను. ఇప్పుడు రాత్రి ఒక స్టోరీ చెప్పానా, పాస్టర్ గారు పిల్లలు అని ఇది చెప్పినాక చెప్పాడు, జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి వచ్చేసేసేసి కుటుంబాల్లో ఇలాగ అవుతాయని ఇంకొని చాలా చెప్పాడు. రాత్రి అవసరమే చెప్పాడు. అదే అనమాట, అది చెప్పు. నేనేమన్నానంటే గుర్తించుకోవడం తెలియాలి. ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఏమంటుంది, దేవునికి మనుషులకి సుఖం కలిగించి ఆనందం కలిగించి ద్రాక్ష మానేస్తారా? మానొద్దు, నువ్వు ఇవ్వు. అలా నీలో ఉన్నది ఏది దేవునికి ఉపయోగపడుతుందో మానొద్దు, దేవునికి ఇవ్వు. అది అందరి సంఘ ప్రయోజనానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. హల్లెలూయా, ఉపయోగించుకుంటాడు. వాస్తవానికి నేను ఎక్కడికన్నా చర్చిలకు వెళ్తే
పాట పాడను, ఎందుకంటే అక్కడ మనకన్నా సీనియర్ మోస్ట్ ఉంటారు, అందులో నా లేడీస్ వాయిస్తో మనం కంపీట్ చేయలేం. పొరపాటును వచ్చిన పాటే పాడామంటే వీళ్ళు ముందుకు వెనక లాగేస్తారు. చెప్పాక నేను పాటను కొని చేస్తానని, నా స్టైల్ వేరు ఉంటుంది, ఒరిజినల్ స్టైల్ వేరు. వీళ్ళు ఒరిజినల్ స్టైల్ పాడేస్తారు, నేను ఇక పాట అయిపోద్ది. మన మైకుల్లో ఉన్నంత క్లియరెన్స్ నాకు బయట మైకుల్లో అనిపించదు అన్నమాట. పాడను. నిన్న పాట పాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకైనా మంచిది వచ్చిన పాట కాకుండా ఎవరికి రాని పాట ఎత్తుక్కుందాం అని చెప్పని కాసేపు మాత్రం పాట. ఆ తర్వాత అనిపించింది, కొన్నిసార్లు ఈ పరిచయను కూడా నిర్లక్ష్యపరచొద్దు. ఎందుకంటే ఒక్కొక్క పాటే ఎదుటి వ్యక్తి హృదయాల్లో కాదు. ఆ పాట పాడినాక పాస్టర్ గారు పావుగంట సేపు ఆ పాట గురించి చెప్పి, తర్వాత ఆ పాటని ఆయన కావాలని చెప్పి ఫోన్కి పెట్టించుకుని ఆయన ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి పంపించమన్నాడు. ఏంటి అంటే నా జీవితం అంతా ఆ పాటలో ఉంది, నువ్వు బాగానంతసేపు నడుతున్నావు, పరిశుద్ధాత్మ అలాగా ఇది చేశాడు. ఒక పాట ఏదో తప్పదు కదా, పాడాలి కదా, అక్కడ ఉంది కదా పని, అక్కడ ఇంకెవరు లేరు, ఒక పాటన్నా పాడాలి, టైము వాకింగ్ టైం అవలా పాడాలి కదా. అప్పుడు అనిపించింది, ఏ చిన్నది నిర్లక్ష్యం చేసుకోవద్దు, ప్రతిదీ కూడా దేవునికి ఆయా ఆ తలాంతుని ఉపయోగిస్తూనే ఉండాలి, నిర్లక్ష్యం చేయొద్దు. నీలో ఉన్న ఏ తలాంతం నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఏమైంది, వాడు ఉన్నాడు కానీ నేను కాకపోతే వాళ్ళు ఉన్నారు కానీ నేను కాకపోతే నువ్వే. హల్లెలూయా. నీ పరిచయం నీ పరిచయం. వాళ్ళు వచ్చేమన్నా నువ్వు చేయగలిగావు, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నువ్వు ఉన్నదే చేయలేకపోతే కొత్త దాని గురించి, ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకోవాలనే దాని గురించి తపనకి ఎప్పుడు వస్తావు? ఉన్న తలాంతను ఉపయోగించడానికి నీకు ఆసక్తి లేకపోతే, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, దానిలో విస్తరించబడాలని తపనకి ఎప్పుడు వస్తావు? హల్లెలూయా. 5 తలాంతులు ఉన్నాడంట, 5 సంపాదించాడంట, బలా మంచి నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 ఇచ్చినోడు 2. ఇక్కడ చూడండి, సామర్థ్యం చొప్పున ఇస్తాడు, కుళ్ళుకుంటానికి లేదు, పొంగిపోతాకి లేదు, కృంగిపోతాకి లేదు, పొంగిపోతాకి లేదు. జీవితంలో అసలు ఈ ఫార్ములాని అక్కడ రాసుకోండి. నీ జీవితంలో ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా పొంగిపోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నడిపిస్తానే ఉంటాడు. పొంగిపోయావా కింద పడేస్తాడు, కుంగిపోయావా సాధారణంగా పడేసుకుంటాడు. నా మాట మీకు అర్థమైందా? ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎలాంటిదైనా. వరద వచ్చిందే, వరద వచ్చి కొన్ని కొంపలు లక్షల రూపాయల సామాను వాళ్ళ జీవితకాలం సంపాదించుకుని కొట్టుకుపోయి, అలాంటి పరిస్థితి నీకు వచ్చేసినా కృంగిపోవద్దు, పొంగిపోవద్దు. దేవుని వైపు చూడు, ఆయన నడిపిస్తాడు. దేవునికి మహిమవు, ఆయన నిన్ను ఇంకా మహిమపరుస్తాడు. హల్లెలూయా. 5 ఇచ్చాడు ఒకడు సామర్థ్యం, వాడు 5కి 5 తెచ్చాడు. 2 ఇచ్చాడు ఒకడికి, 2 తెచ్చాడు. ఇప్పుడు ఆఖరోడు ఉన్నాడు, వీడంటే ఎత్తమే తీసుకెళ్ళి గొయ్యి తీవేసి గొయ్యిలో పాతి పెట్టేశాడు. ఎత్తమే తీసుకెళ్ళి, నువ్వు పాతి పెట్టుకుంటున్నావేమో, నువ్వు పాతి పెట్టుకునే స్థితికి వచ్చావేమో ఈ రోజున. నీ సామర్థ్యం ఏదో, నీ సామర్థ్యం బట్టి ఒక తలాంతాన్ని ఇస్తే, ఒక తలాంతుని బట్టి ఒకటేనా కుంగిపోవడానికి లేదు, 5 ఇస్తే పొంగిపోవడానికి లేదు. ఆ ఒక్కదాన్ని 2 చేయగలేమో చూడు, ఒకటే బహుమానం. బలా 5 తలాంతులకి 5 సంపాదించినోడిని బలా మంచి నమ్మకమైన దాసుడా అనే పిలిచాడు. 2కు 2 తెచ్చినోడిని అన్నాడు. ఏమన్నా మారిందా? ఒకటే. పరలోకి వెళ్ళాక అందరికీ ఒకటే, ఇచ్చింది ఉపయోగిస్తే అంతే. హల్లెలూయా. వాడు ఒక 7 సంఘాలు కట్టి 14 సంఘాలు కట్టి 14,000 మందిని సంపాదించినోడైనా పరిచర్యకి చివరిలో వచ్చే ఆ బహుమానం అంతే. వాడు ఉన్న 30 మందిని సరిగా నిలబెట్టినా వచ్చే బహుమానం అంతే. భూలోకంలోని ఈ వేరియేషన్స్, పరలోకంలో ఎంత క్వాలిటీగా చేసావనేది చూస్తాడు. నెంబర్ చూడు ప్రభు, అక్కడ నువ్వు ఎంత క్వాలిటీగా చేసావు. 30లో 25 మందిని పట్టుకెళ్ళిపోయానండి. ఇప్పుడు ఎవరు స్ట్రైక్ రేట్ కాకపోతే 30లో 25 మంది నేను పట్టుకెళ్ళా. ఆయన 14,000 మంది ఉంటే 10,000 మంది పట్టుకొచ్చారు. ఇప్పుడు ఎవరు స్ట్రైక్ రేట్ కాకపోతే 25 కాకపోతే. అసలు ఇలాంటి పోలికలు పోల్చుకోవడానికి వీల్లేదు. ఇచ్చిన పని ఏదైనా నమ్మకంగా చేస్తాం. 30 మంది, ఈరోజు 10 మంది ఉన్నారా, 10 మంది 50 మంది ఉంటే బాగుంటే అక్కర్లా. 10 మందికి చెప్పు, 50 మంది వచ్చినప్పుడు వస్తారు. ఆ కొద్ది చిన్న చోటే పరిచయం చేయి. దేవుడు గొప్ప వాటిలో పెడతాడు. కొంచెం నమ్మకంగా ఉంటానంట, వాడు గొప్పలో కూడా నమ్మకం. కొంచెంలో ఉన్నవాడిని చూసి గొప్పలో పెడతాడు తీసుకెళ్ళి. నువ్వు కొంచెంలో చేయడం రాకపోతే గొప్పలో నిన్ను ఎక్కడ పెడతాడు తీసుకెళ్ళి? కొంచెంలోనే చేయడం రాకపోతే, కొంతమందికి పని చేయాలంటే 100 మంది చూస్తూ ఉండాలన్నమాట వాడు చేసే పని. ఎందుకు? దేవుడు చూడాలి. ఇప్పుడు తీసుకెళ్ళంట గోతులో పాతి పెట్టాడు. ఒక రోజున 5 డే వెనక్కి వచ్చాడు యజమాని. వీళ్ళు లెక్కప్ప చెప్పాడు, వీళ్ళు లెక్కప్ప చెప్పాడు. అదేమంటే వచ్చి, ఇదిగా నీ తలాందో తీసుకో, విత్తన చోట కోసావు,
ఏంటంట మాట? ఆ, ఆ. ఎలా కనిపించాడంటే యజమానుడు? విత్తని చోట. ఇప్పుడు మొదటోడికి 5 ఇచ్చి 5కి 5 వస్తే మళ్ళా మంచి నమ్మకమైన దాస్తా అన్నాడు. రెండో వాడికి 2 ఇచ్చాడు. రే పనికి మాలనోడా, ఆడ 5 తెత్తుందో 2 తెస్తావా అనలేదే, అనలేదు. ఎక్కడ అక్కడ ఎంత విత్తాడో దానికి తగ్గట్టు అక్కడ వచ్చిన సంతోషం. ఇక్కడ నువ్వు ఒకటికి ఇంకొకటి సంపాదించు. నిన్ను వాళ్ళలాగా 5 తేవాలని టార్గెట్ పెట్టదు కదా దేవుడు నీకు. కట్టినట్టు ఎలాగే నీకు దేవుడు నిన్న ఆ రోజుకి పరలోకంలో నువ్వు దేవుడిని కలుసుకున్న రోజుకి, లేదా రాకులు ఆయన కలుసుకున్న రోజుకి ఆయన నువ్వు అంత చేయలేకపోయావని అడగడు. నీకు ఎంత ఇచ్చాడో దాని గురించి లెక్క అడుగుతాడు. ఇప్పుడు ₹1 నువ్వు 5 తేలేదని అని అంటలా, ఆ 1 కనీసం 1 తేలేదేంట్రా అని అంటాడు. నేను తీసుకెళ్ళి పాతి పెట్టేసాను, నువ్వు కట్టు నీది నువ్వు తీసుకా అన్నాడు. అక్కడ వాడిన మాట అని చెప్ప, సోమరివైన చెడ్డదాసుడు. మనలో సోమరితనము, వ్యక్తిగత పనులకు ఉంటే ఆర్థికంగా నష్టపోతాం, కానీ దేవుని పనులకు ఆ నిర్లక్ష్యం ఉంటే తీర్పులోకి వస్తాం. జాగ్రత్తగా ఉండాలి, తీర్పులోకి వస్తాం. తలాంత్ ఇచ్చినాక లెక్కలు తీసుకునే రోజు ఒకటి వచ్చిద్ది. సామర్థ్యాలు ఇచ్చిన ప్రభు లెక్కలు అడిగే రోజు ఒకటి వచ్చిద్ది. ఆ వచ్చిన రోజు నువ్వు తలదించుకుని బ్రతికే స్థితి రాకూడదు. వాళ్ళు ఉన్న కంప్లైంట్, సోమరివైన చెడ్డదాసులు వినువు. ఇప్పుడు కష్టపడతాం ఇష్టం లేదు, పని చేస్తుంది దేవుని కోసం ఇష్టం లేదు, ఇచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇష్టం లేదు, ఇచ్చిన తలాంతను వాడతాం ఇష్టం లేదు. సొంత పని, సొంత జీవితం, సొంత కార్యాలే. అందుకే ఫిలిప్పులు అంటాడు, ప్రతి వాడు తమ సొంత కార్యంలో చూసుకొనిచున్నారు, దేవుని పని చూసేవాడు ఎవడో లేడు. ఫైన్, లేకపోతే ఈరోజు బాధే. అక్కడ ఎవడికి బాధ? సామర్థ్యం ఉన్నా చేయనోడికి బాధ. ఈరోజు ఇప్పుడు వీడియో సామర్థ్యం ఉంది, ఇప్పుడు ఆ హరిబాబు గారికి సామర్థ్యం ఉంది, చేయట్లేదు. నాకేంది సామర్థ్యం ఉండి కూడా వెళ్ళి చేయట్లేదు, చేస్తే బాగుంది. ఇక్కడ నా వరకే బాధ. చెయ్యని దానికి రేపు దేవుడు అక్కడ అడిగిన లెక్కలో అక్కడ బాధ. నువ్వు చేసినందుకు అక్కడ సంఘానికి ప్రయోజనం. ఆ ఆరాధన సవ్యంగా జరిగితే, ఆ సువార్త సరిగా జరిగితే, ఆ కూడిక సరిగా జరిగితే, ఒక పాపి మారితే, లేకపోతే ఒక అసలు సువార్త ఎరగని వాడు సువార్త వింటే, నీ మూలంగా జరిగిన సహకారానికి అక్కడ దీవెన వచ్చింది. అదే పన్ను మానేయడం వల్ల అక్కడ నీకు తెలియకుండా జరిగిన నష్టానికి నీకు లెక్క అడిగినప్పుడు నీకు తీర్పు వచ్చింది. జాగ్రత్త. హల్లెలూయా. చిన్న విషయం కాదు. ఆయన పరలోకము గురించిన, రాకడ గురించిన ఎత్తబడే విషయాల గురించి చెప్పిన తర్వాత, మొన్నేమో సిద్ధపడకపోతే ఎంత కష్టం అని చెప్పని ఆ ప్రసంగంలో మాట్లాడుతున్నాడు, ఆ ఉపమానంలో. ఇక్కడేమో నీకు ఇచ్చిన తలాంతును సరిగా ఉపయోగించుకోవాలి, పరలోక రాజ్యంలో లెక్కలు చూడబడతాయని చెప్తున్నాడు. అక్కడ పరలోక రాజ్యాన్ని ఏమో సిద్ధపడకపోతే నువ్వు ఊహించే సమయంలో వచ్చేలాగా ఉంటుందని చెప్పి, ఇక్కడేమో వచ్చినప్పుడు లెక్కలు అడుగుతారు. జాగ్రత్త. వాడి పరిస్థితి ఏమైపోయిందో చెప్పనా? వాడు ఇచ్చిన తలాంతును ఉపయోగించినప్పుడు సోమరమైన చెడ్డదాసుడా, కనీసం వాడు బ్యాంకులో దాచిపెట్టుకున్నాడు తప్ప ఎవరికన్నా వడ్డీ కన్నా ఇచ్చాడా? ఏమండి, ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకొకటి నేర్పించవచ్చుగా, నువ్వు నేర్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. మా అమ్మ మా చనిపోయిన తాతను తిట్టిద్ది, ఈయన కాదు మా తాత. ఏంటంటే మా తాతకి ఏదో హిందీయో ఉర్దూనో ఏదో వచ్చు, కర్రసాం వచ్చు, ఇలాంటి కొన్ని కళలు వచ్చినాం. అది ఏమీ నేర్పించలే మాకు. అన్నీ వచ్చి మీ తాత దాచుకున్నాడు, ఏమో ఉపయోగం? నీతోనే పోయి ఆయనతో అయిపోయింది. మాకు ఆ భాష రాదు, ఆ కరసాము రాదు, ఏమీ రాదు. ఏదన్నా ఎప్పుడన్నా గట్టి కాల్ చేసి హ్యాంగ్ ముసలాడానంటే ఏదో ఒక రోజు హుక్ అంటాడు, అయిపోయింది. మళ్ళీ 2 రోజు పిలవడం. స్తోత్రం చెప్పు అన్నాడు. నువ్వు వ్యాపారం చేయలేకపోతే కనీసం బ్యాంకులో పెడితే వచ్చి వడ్డీ అనేది తీసుకున్నావు కదరా, దాన్ని అలాగ వృధా చేసావు. చెప్పి తీర్పు చూడు ఏం చెప్తున్నాడు. ఆ తలాంతును వాడి దగ్గర నుంచి తీసేసి తీసేస్తాడంట. ఇంకా చూడు ఏం తీర్పు వచ్చిందో.
ఇప్పుడు ఆ దాసుడు అనే వ్యక్తి సంఘములో దాసుడుగా ఉన్న వ్యక్తే కదా. సువార్త ఎరగకో అలాగలాగా రక్షణ లేని బిడ్డ కాదు కదా. సువార్త తిరిగి సంఘంలో ఉండి ఏదో ఒక బాధ్యత అప్పచెప్పబడిన తర్వాత కూడా నరకానికి పోయాడంటే ఇచ్చిన బాధ్యత చేయకేనంట. దీన్ని కూడా తిరుపులోకి తెస్తాడంట దేవుడు. అప్పుడు చెప్పు గుండెల మీద చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు రక్షణ పొందుకున్నాక దేవుడు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నేను సంపూర్ణంగా నెరవేర్చి అందులో అత్యత్నం అన్నోడు స్తోత్రం చెప్పండి. అందరం దొంగలుగానా ఒకే మొత్తం నాతో సహా? జీవిత ప్రమాణాలలో వృద్ధి కోరుకుంటాం. ఒకప్పుడు 7,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నా, స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్లో. ఇప్పుడు 28,000 పెట్టి కొన్నా. వృద్ధి కోరామా? దాని రేంజ్ని ఎదిగే కొద్దీ ఇందులో కోరుతున్న నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టి అందులో దేవుని కొరకు నీ తలాంతుని, నీ బలము, నీ సామర్థ్యం ఉపయోగించి ఎందుకు వెనకడిగేస్తున్నావు? అప్పుడు 7,000 పెట్టుకుందాను, ఇప్పుడు ఎందుకు 5,000 పెట్టుకోనుకోవచ్చుగా. నీ జీవిత ప్రమాణాలలో గొప్పను కోరుకుంటున్నావు, ఇంకా ఖర్చును కోరుకుంటున్నావు, ఇంకా స్థాయిని కోరుకుంటున్నావు. దేవుడి కొరకు నువ్వు ఉపయోగపడే దాంట్లో చాలే అంటున్నావు. దేవుడు ఒక రోజున నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఆయనకు ప్రయోజనకరంగా మారని కారణం చేతే నీకు రక్షణ తెలియదని కాదు, నువ్వు బాప్తిసం తీసుకోలేదని కాదు, ఇంకొక కారణం కాదు. నీకు ఇచ్చిన పని నువ్వు చేయకపోవడం వలన కలిగిన నష్టానికి నేను తీసుకెళ్ళి అడబడేస్తానంట. ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? నాకు భయంగా ఉంది. ఏమో కష్టంగా ఉందా? నాకు భయంగా ఉంది. మనం అనుకుంటే సరిపోతుంది కదా చేసామని. ఎవరు తేల్చాలి? ఇప్పుడు ప్రత్యక్షం అయితే ఏం చెప్తాడు? ఇప్పుడు తిరిగితే ఏం చేస్తాడు? ఇప్పుడు లెక్క కడితే ఏం చేస్తాడు? వాడున్నాడు బెల్షాజరా, వాడు రాజు. ఆ రాత్రి వాడిని తూసాడంట తాసులో. ఆ రాత్రి తేలిపోయాడండి. ఈ మధ్యాహ్నం మనం త్రాసులో పెడితే ఏమవుతావు? ఆ రాత్రి వాడు రాజుని కొట్టేశాడు దేవుడు అంతే దెబ్బకి. ఈ మధ్యాహ్నం మనం త్రాసులో పెడితే ఏమవుతావు? హల్లెలూయా, స్తోత్రం చెప్పు. వాడికి చెప్తున్నాడు, ఉన్నవాడికి ఇంకా ఇస్తాను, ఆసక్తి ఉన్నవాడికి, తీవ్రత ఉన్నవాడికి, సంపాదించేవాడికి, కష్టపడేవాడికి ఇంకా ఇస్తాను. అది ఆర్థికంగానే కానీ అత్యధికంగా ఆత్మీకంగా కష్టపడేవాడికి, ఆసక్తి ఉన్నవాడికి ఇస్తా, లేనోడు కొన్నది కూడా తీసి పడేస్తా. హల్లెలూయా. తీసేస్తే పోయింది, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడంట? నరకంలో. దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుళ్ళు ఎక్కడికి రోజున నీవు ఈ ఒక తలాంతుని పొందుకుని ఎందుకు ఉపయోగించిన సోమరివైన చెడ్డ దాసుడు అనే సాక్ష్యమును పొందుకోకుండా బలా మంచి నమ్మకమైన దాసులను పొందుకునేలాగా నిన్ను పిలిచిన తర్వాత ఆయన తన కృపతో నీకు ఇచ్చిన సామర్థ్యం, తలాంతు, వరం ఏంటో అది ఎలాగ ప్రయోజనకరంగా దేవుని పరిచయకు, సంఘమునకు, భవిష్యత్తుకు ఉపయోగకరంగా మార్చుకుని వర్ధలగలవో పరీక్షించుకుని దేవుని సహాయాన్ని, దేవుని ఎదుట వృద్ధిని కోరుకుని దేవునికి ఉపయోగపడు బలా మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకో. అటు కృప దేవుడు మనకి మధ్యాహ్నం మన అందరికి కలగజేయును గాక. ప్రార్థించుకుందాం. తలలో ఉంచండి.